శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది మోనికా. సో ఈరోజు నేను చెప్పడానికి వచ్చేసాను హాస్టల్స్ గురించి. ఇక్కడ మాక్సిమం అందరు హాస్టల్స్ లోనే ఉంటారు. అక్కడ ఉండే విశేషాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ థింగ్ బాయ్స్ గురించి చెప్తాను. బాయ్స్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న దాకా తిరిగి వస్తారు, రోడ్ల మీద ఆడిడ బొర్రె వస్తారు. రోడ్ల మీద బొర్రెలుతారు. మీరు నీ గురించి చెప్పిందే. బట్టలే బరువైనట్టు మొత్తం ఈ పోతలు పడేస్తారు. 6 నెలల క్రితం ఉతికిన టీ షర్ట్, అక్కడక్కడ చిల్లులు పడ్డ చెడ్డీలు వేసుకొని టెర్రస్ పైకి వెళ్తారు. పోయినోళ్ళు చక్కగా ఉంటారా? ఇటొకటి పెట్టుకొని ఇక్కడ పోరితో మాట్లాడుతుంటారు. పోరితో మాట్లాడు చక్కగా ఉంటారా? వంకర బుద్ధులేనాయా? పక్కనున్న హాస్టల్లో పోరీలు ఉంటారు కదా, ఆ పోరికి లైన్ ఇస్తారు. ఎట్లేస్తారో చూపిస్తా ఇప్పుడు. పోరి నువ్వే. హలో బేబీ. నేనా బుక్ చదువుతున్నా. ఏం బుక్కే? నేను మెకానిక్స్ బుక్స్ చదువుతున్నాను. మెకానిక్ బుక్ చదవాలి, చదువుకో. బేబీ బేబీ చెప్పు బేబీ. ఈరోజు సినిమాకి వెళ్తాం, వస్తావా? లేదు బేబీ, ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నా నేను. నా నడుము చూడట్లేదు నువ్వు. సో ఇలా ఉంటది అనమాట, వంకర బుద్ధులు చూపిస్తా ఉంటారు అనమాట. నెక్స్ట్ హాస్టల్స్ ఉండే మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్. పొద్దునే 6 గంటలకు అలారం పెట్టుకుని బాత్రూమ్ కోసం లేస్తాడు, వెళ్ళి కూర్చుంటాడు బాత్రూమ్ లో. గంట తర్వాత బయటకు వస్తాడు. బయటకు వస్తే పక్కన అడుగుతాడు, మామ అయిపోయిందారా స్నానం అంటే? ఊకో మామ, ఇప్పుడే వెళ్ళాలి స్నానం చేయడం కంటే. ఇప్పటిదాకా ఏం పిక్కినావు బే లోపల? తిర్రే. మళ్ళీ వీడు ఏం చేస్తాడు తెలుసా? వీడు వెళ్ళే లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఇద్దరు ఫైటింగ్ బాత్రూమ్ కోసం. మళ్ళీ మామ ప్లీజ్ మామ, అర్జెంట్ మామ, నేను వెళ్తా మామ, ప్లీజ్ మామ. అరే నా పోరు వెయిట్ చేస్తుంది, నేను పోతా, ప్లీజ్ రా, నన్ను ఓనిరా. రాత్రి ఏం తిన్నావు బే? బిర్యానీ తిన్నారా? నేను హాస్టల్ సాంబార్ తిన్నా, నేనే పోతా ఫస్ట్ అని ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. రవి లాంటి ముందు వెళ్ళిపోతాడు అనమాట. ఇలాంటి బాత్రూమ్ సిచ్యువేషన్ కి రవి మాత్రం బాగా కనెక్ట్ అవుతాడు, ఎందుకంటే సులభ్ కాంప్లెక్స్ ఓన్ కట్టిస్తాడు. నువ్వు ఓనికే నేను కట్టినా సులభ్ కాంప్లెక్స్. సో బాత్రూమ్ సంగతి ఇట్లుంటే, ఇక స్నానాలు చేసిన వాళ్ళు టవల్ యూజ్ చేస్తారు కదా, ఆ రూమ్ మొత్తంలో ఒక్కటే టవల్ ఉంటది. అది ఎప్పుడో 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు ఉతికినట్టు ఉంటది అన్నమాట. ఆ టవల్ నే మార్చి వాడుతూ ఉంటాడు. ఒకడు స్నానానికి పోతాడు, అదే పట్టుకెళ్తాడు. రెండోవాడు వెళ్తాడు, అదే పట్టుకెళ్తాడు. లాస్ట్ వాడు పరిస్థితి ఏం తెలుసా? దాన్ని పిండుకొని మరీ వాడాల్సి వస్తుంది అనమాట. అప్పుడు టవల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా? చీ దరిద్రుడా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గానీ రవికి శ్రీముకి దొరికినట్టు నేను మీకు దొరికిన. అంటే నువ్వు 3వ ప్రపంచ యుద్ధం అప్పుడు స్నానం చేసినావంట. ఆయన 3వ ప్రపంచ యుద్ధం రాలేదు అసలు. అరే అవును కదా, రాలేదు కదా. ఇంకో టైప్ ఏంటంటే, రూమ్ లో మెయిన్ థింగ్ ఉండదంటే బాగా బలిసిన వాళ్ళు. వీడి చుట్టూ రెస్పెక్ట్ బాగా ఉంటది, ఎందుకంటే వీకెండ్ కి చుక్కో ముక్కో ఇస్తాడు కదా అని చెప్పి. నేను రోజు రవి చుట్టూ తిరుగుతున్నా, నాకేం ఇస్తలేడు. వాళ్ళ మనుషుల గురించి అన్నారు. అంటే నువ్వు మనిషి కాదా? అమ్మాయిలు హార్ట్లను కూడా అంత భద్రంగా దాచిపెట్టుకోరు, కానీ ఒక్క వస్తువుని మాత్రం బాగా గట్టిగా దాచిపెట్టుకుంటారు. ఏంటి చెప్పండి? ఏంటది? రవి కాదులే, రవి గురించి కాదు, అబ్బాయిలు ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి. ఏంది? జాకీ. సో బాయ్స్ అది చాలా జాగ్రత్త దాచిపెట్టుకుంటారు. ఎందుకు చెప్పాలా? బాయ్స్ ఎవరైనా పక్కడు వస్తువులు వాడుకుంటూ ఉంటారు. ఇవి కూడా వాడతారు. ఇవి వాడి కనబడితే ఎక్కడ వాడుకుంటారు అని బుక్ల కింద, సందుగల కింద. బాయ్స్ హాస్టల్లో ఎవరుంటారా? మన గురించి మనకు తెలుసు, కానీ మన కడ్రాయి లేడు దాచిపెట్టుకుని ఒక అమ్మాయి మా మీద ఇంత బాగా నా కాన్సన్ట్రేషన్ ఏ కడ్రాయికి ఎక్కడ బొక్కుంది, ఏ టవల్ ఎప్పుడు ఉతుక్కుంటాము. శ్రీముఖి గ్యారేజ్ లోని ప్రతి ఒక్క అమ్మాయి కంటెంట్ పట్ల ఎంత డెడికేటెడ్ అంటే, ఒక కంటెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు రీసెర్చ్ చేసి 4 నెలలు వాటి గురించి పరిశోధన చేసి ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చి పర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ బాయ్స్ హాస్టల్ ఉన్నోళ్ళ.